ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంటల్లో 17 మంది మృతి చెందడం యావత్ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టేసింది. చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం అనేది అందరినీ కలిచివేస్తోంది. అసలు ఈ మంటల వెనుక మర్మం ఏంటి? షార్ట్ సర్క్యూటేనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా? ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చెబుతోంది? స్థానికులు ఏమంటున్నారు? షార్ట్ సర్క్యూట్. ఎస్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో పాటు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని చెప్తున్నారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేని ఓల్డ్ బిల్డింగ్ కావడంతో లోపలున్న వాళ్ళెవరూ తప్పించుకోలేకపోయారని అంటున్నారు. అలాగే పైనుంచి కిందకు రావాలన్నా, కింద నుంచి పైకి వెళ్లాలన్నా అక్కడ ఒకటే దారి. అది కూడా చాలా ఇరుకైన మార్గం కావడం కూడా ప్రమాద స్థాయిని పెంచింది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చిన్న మెట్ల గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. అయితే అవి టన్నెల్ లాంటి మెట్లు కావడంతో ఫైర్ సిబ్బందికి కూడా తక్షణ సాయం చేయడానికి కొంత అవరోధం కలగడం కూడా ఇంతమంది మరణాలకు కారణమైంది. షట్టర్ గోడ బద్దలు కొట్టాకే లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. బిల్డింగ్ బయటకు G+1, లోపల మాత్రం G+2గా నిర్మించినట్టు అధికారులు తెలిపారు. G+2కి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్తున్నారు. అలా అక్రమ నిర్మాణం కూడా ప్రమాదానికి మరో కారణంగా చూస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనను రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిజంగానే ప్రమాదమా లేక కుట్ర కోణం ఏమైనా దాగుందా అనే అంశాలపై కూడా కూపి లాగుతున్నారు అధికారులు.